రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి భోగి శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. భోగి అంటేనే భోగభాగ్యాలు ఇచ్చే గొప్ప పండుగగా హిందువులైతే భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర ప్రజలైతే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు కూడా ముచ్చటగా 3 రోజులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ రోజు భోగి పండుగ అయితే ప్రారంభమైంది. ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆ మంటలు అయితే మాత్రం వేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ మంటల్లో పిల్ల పెద్దలు అందరూ కూడా ఊరు వాడ అంతా ఒకటే అయితే మాత్రం భోగి మంటనైతే మాత్రం వేయడం అయితే జరిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూడొచ్చు. అయితే రాత్రి నుంచి కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికైతే మాత్రం భారీ ఎత్తున పెద్ద ఎత్తున అయితే మాత్రం పిల్ల పాపలతో పాటు ఊరు వార ఇంటింటా వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు బయటకు వచ్చి ఈరోజు భోగి మంట కానుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ఘనంగా చేయడం కారణం భోగి చేస్తే భోగ భాగ్యాలు ఉంటాయనే సరే ఒక ప్రధానమైన నమ్మకంతోనే ఈరోజు ఇంత ఘనంగా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మనతో పాటు ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనిపిస్తుంది. ఎలా ఉంది? ఈ వసంత విహార్లో ఎప్పుడు భోగి ఇంత ఘనంగానే జరుగుతూ ఉంటుందండి. మేము కూడా అందరం ఒక కలిసికట్టు ఒక కుటుంబంలాగా ఈ భోగి అనే సంబరాన్ని జరుపుకుంటూ ఉంటాము. భోగి అంటే భోగ భాగ్యాలకి నిదర్శనంగా మేమందరం కలిసి ఒక కుటుంబంలాగా మీ సంబరాన్ని జరుపుకుంటూ మా విశేషని అందరికీ భోగి శుభాకాంక్షలు జరుపుతున్నాం. అందరికీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా అందరితో కలిపి జరుపుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటాం. మా కోలాటంతో కూడా అందరికీ ఇలానే మెప్పిస్తూ ఉంటాం. భోగి అంటేనే భోగభాగ్యాలు ఇచ్చేటువంటి ఒక పెద్ద పండగగా అయితే మేమైతే జరుపుకుంటామని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎక్కడైతే ఇక వచ్చినటువంటి ఏదైతే ఎంక్లేవ్ ఉందో ఎంక్లేవ్ నుంచి అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం బయటకు వచ్చి ఈరోజు భోగి మంటల వద్ద అయితే మాత్రం ఈరోజు అంగరంగ వైభవంగా భోగి జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మనతో పాటు కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది అండి ఈరోజు? మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం మేము అంతా ఒక ఫ్యామిలీలో చేసుకుంటాం ఈ వసంత విహార్లో. ఈ సంవత్సరం కూడా అలాగే ఎంతో హ్యాపీగా అందరం సంక్రాంతి జరుపుకుందామని ఈ భోగి వేసి ఈరోజు ఆనందంగా అందరూ కోలాటాలు చేస్తుంటాం. సరదాగా మా వసంత విహార్ అంతా చాలా హ్యాపీగా సంక్రాంతి జరుపుకుంటాం ప్రతి సంవత్సరం. అంటే ఏ విధంగా ఉంటుంది అండి ప్రజెంట్ ఈ భోగి ఇంత భారీ ఎత్తున వేశారు? దీనికి అందరికీ మీకు ఎంత టైం పట్టింది ఏంటి? రాత్రి అంతా కూడా కష్టపడినట్లు కనిపిస్తుంది ఇక్కడ అంతా చూస్తుంటే. కమిటీ ఉంటుందండి, మేమందరం ప్రతి సంవత్సరం జాగ్రత్తగా చేసుకుంటాం. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరు అందరూ ఇందులో పాల్గొని చాలా హ్యాపీగా అందరం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం హ్యాపీగా అందరం ఒకే ఫ్యామిలీలో జరుపుకుంటాం సంక్రాంతిని. ఈ ఎంక్లేవ్లో ఉన్నటువంటి అంతా కూడా ఒకే కుటుంబంలో అయితే మాత్రం అందరం ఒకేసారి బయటకు వచ్చి అయితే మాత్రం భోగిని అయితే గొప్పగా జరుపుకుంటామని చెప్తున్నారు. అయితే మరికొంతమంది అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, ఎలా అనిపిస్తుంది ఏంటి ఈరోజు భోగి ఇంత ఘనంగా జరుగుతుంది ఇక్కడ మీ వసంత విహార్ ఎంక్లేవ్లో ఎలా ఉంది అనిపిస్తుంది ఏంటి? ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ 3 రోజులు బట్టి మాకు సంబరాలే. ఎప్పుడు 25-30 ఇయర్స్ బట్టి ఇక్కడ వీళ్ళు ఇది చేస్తున్నారు, భోగి సంబరాలు చేస్తున్నారు. ఈ 3 డేస్ బట్టి పిల్లలకి అన్ని రకాలుగా ఆటల పోటీలు ఏంటి, ఆడవాళ్ళకి ముగ్గుల పోటీలు, ఫ్యాషన్ షోస్, ఫ్యాన్సీ డ్రెస్లు అన్ని కాంపిటీషన్స్ కూడా పెట్టారు. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఈరోజు కోలాటం కూడా చేస్తారు. తర్వాత డాండియాలతో పాటు ఈరోజు భోగి కంప్లీట్ చేస్తాం. మంది డాండియా చేస్తారు. ఎవరికున్న కళలు వాళ్ళు ప్రదర్శిస్తారు. ఇది ఒకటే ఛాన్స్ మాకు ఈ సంవత్సరం మొత్తం మీద. అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీద ప్రజెంట్ చేస్తారు. మీరు చెప్పండి ఏమనిపిస్తుంది అండి? ముందుగా అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండగ ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా రైతులు ఈ సంవత్సరం అంతా పండించుకునే పంటలు ఇంటికి వస్తే చాలా ఆనందంగా కుటుంబాలతో హ్యాపీగా గడపడం కోసము ఈ సంక్రాంతిని పెద్దల్ని మూలకు తేవడం కోసం కూడా ఈ సంక్రాంతి ఉపయోగపడుతుంది. అలాగే మా వసంత విహార్కి వచ్చేటప్పటికి మొత్తం కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకే దగ్గర ఉండి అందరూ కూడా కులమత భేదాలు లేకుండా అన్ని కుటుంబాలు కలిపి ఒకే దగ్గర ఈ పండుగ అనేది చేసుకుంటాం. కొత్త అల్లుళ్ళతోని, పిల్లలతోని ఆటపాటలు, భోగిపళ్ళు అనేక రకాలుగా చేసుకుంటాము. కాబట్టి ముఖ్యంగా రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఈ సంవత్సరం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. లేకుండా ఈ సంవత్సరం అంతా మా వసంత విహార్లో 230 హౌసెస్ ఉన్నాయండి. ఈ పండుగ మాత్రమే కుల మతాలకు అతీతంగా డిఫరెంట్ రీజన్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఉన్నామండి. అందరం కలిసి ఒక్కటిగా ఉండి ఈ పండుగ సరదాగా చేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను వసంత విహార్లో
దాదాపుగా లైక్ 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాం మేము. సో చాలా బాగా ప్రతి ఇయర్ 4 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది. 4 o'clock నుంచి డాన్సెస్ ఇవన్నీ సాంగ్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. డిఫరెంట్ థీమ్స్తో వస్తారు. 2 థీమ్స్ ఎవ్రీ ఇయర్ వస్తారు. ఒకటి మార్వాడి థీమ్ అండ్ ఇంకొకటి తెలుగు థీమ్. తెలుగు థీమ్ వాళ్ళు కోలాటం అవన్నీ చేస్తారు. మార్వాడి థీమ్ వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట, డాన్సెస్ అండ్ ఆల్. సో మకర సంక్రాంతికి మీకు తెలిసిందే, చాలా ప్రతి ఒక్క స్టేట్లోనే డిఫరెంట్ టైప్స్గా పిలుస్తారు. లైక్ బిహు, పొంగల్, మకర సంక్రాంతి అండ్ ఆల్. ఐ విష్ యూ ఆల్ మకర సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒకే కుటుంబంగా ఈరోజు భోగి జరుపుకోవడం అయితే చాలా ఆనందంగా ఉందని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలోనే ఒకవైపు కోలాటాలు, అలాగే మరోవైపు భోగి పళ్ళతో కూడా పిల్లల్ని కూడా ఒకవైపు అలరిస్తారని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా చేస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు కోలాటం కూడా ఆడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే అంతా కూడా ఒకే కుటుంబంగా అయితే చాలా ఆనందంగా చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా సంవత్సరానికి ఒకే రోజు వస్తుంది. ఒక్కరోజు మేము ఇంత ఘనంగా జరుపుకుంటామని ఈ 250 కుటుంబాలు కూడా ఈ రోజు ఒకేసారి అయితే మాత్రం ఈ విధంగా జరుపుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దేశంలోనే ఇటువంటి కార్యక్రమాలు అయితే మాత్రం ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ పండుగ అనేది మాత్రం ఒకేసారి వస్తుంది కాబట్టి ఒకేసారి మేమంతా కూడా ఈ విధంగా చేస్తామని చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇటువంటి పండుగ అయితే మాత్రం ఘనంగా జరగడం పట్ల అయితే మాత్రం వాళ్ళ ఆందోళనకు అవదలేవని చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పిల్ల పాపలు అంతా కూడా బయటకు వచ్చి అయితే మాత్రం ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క భోగిలో ఈ భోగి పండుగ చేసుకునే ఈ భోగి మంటలకి అయితే మాత్రం నిమగ్నమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది అయితే మాత్రం మేమంతా కూడా ఈ విధంగా చేయడం పట్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రధానంగా సంక్రాంతి అంటేనే రైతుల పండుగ. రైతుల కోసం అయితే మాత్రం ఈ చేసినటువంటి పంటలన్నీ కూడా, రైతులు పండించే పంటలన్నీ కూడా ఈరోజు ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఏర్పడుతుంటే రైతులకు పండించిన పంట కూడా ఈరోజు ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈరోజు ఇంత ఘనంగా జరగకపోవడం అయితే మాత్రం కేవలంగా రైతుల కోసం అయితే మాత్రం ఇటువంటి పంట చేయడం పట్ల చాలా ఆనందంగా ఉందని మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.